ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మనిషికి చాలా పెద్ద సమస్యగా ఇప్పుడు అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు అనేటువంటివి ఏలుబడి చేస్తూ ఉన్నాయి. మరి అనేక మంది జీవితాల్లో ఈ యొక్క సమస్య అనేటువంటిది ఏలుబడి చేయటం వల్ల జీవితమే కష్టమైపోయి భూమి మీద ఉండకుండా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. మరి దీనిలో భాగంగా దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు మనకేంటంటే, విత్తుట కోయిట అనే నియమం భూమి నిలిచినంత కాలం ఉంటుందంట. వెదకాలము కోతకాలం. సో ఈ యొక్క నియమం మనకు తెలిసినప్పుడు, దాన్ని అప్లై చేసినప్పుడు, దాన్ని అనుసరించినప్పుడు అద్భుతమైన ఫలితం. విత్తామంటే కోసుకోవాల్సిందే ఖచ్చితంగా. సరే, మనం నిన్నటి వరకు కూడా సోమరవాని పొలం గురించి మనం నేర్చుకుంటూ వచ్చినాం. ఈరోజు మనం మంచి క్రైస్తవులు, మంచి నేల క్రైస్తవులు, గుడ్ క్రిస్టియన్స్. హల్లెలూయా. ఎవరంటండి మంచి క్రైస్తవులు, గుడ్ క్రిస్టియన్స్ అంటే ఎవరు అని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనంలో గుడ్ క్రిస్టియన్స్ గురించి వ్రాయబడింది అనమాట. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించేవాడు, అటువంటి వాడు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును అనెను. స్తోత్రం దేవ. యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి ప్రతి హృదయము వెలిగించబడి నీకు మహిమార్థంగా మాకందరికి ఆశీర్వాదకరంగా ఉంటే కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. జాగ్రత్తగా గమనించాలన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ చాలా అద్భుతమైన విషయాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏంటంటే మంచి క్రైస్తవులు, మంచి నెలల పడ్డ క్రైస్తవులు, ఫలించే క్రైస్తవులు, మంచి క్రైస్తవులు, ఫలించే క్రైస్తవులు, మంచి క్రైస్తవులు అంటే ఇక్కడ మార్కు 4:20లో కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, మంచి నేలను విత్తబడినటువంటి వారు ఎవరనగా వాక్యము విని దానిని గ్రహించి 30 60 100 ఫలించేటువంటి వారు అని చెప్పాను. లూకా సువార్త గమనించాలి. మత్తయి, మార్కు, లూకా 3 సువార్తల్లో కూడా రాయబడ్డారు మంచి క్రైస్తవుల గురించి. లూకా 8:15లో మంచి నేలను విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఆమేన్. దేవుని ఉద్దేశం నువ్వు ఫలించడం, దేవుని ఉద్దేశం విస్తరించడం, దేవుని యొక్క ఉద్దేశం అభివృద్ధి చెందటం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫలించు, విస్తరించు, అభివృద్ధి చెందు. ఎప్పుడు? ఎప్పటికీ కూడా. ఈ భూమి నిలిచినంత కాలము, కొత్త కాలము, వెదకాలము, విత్తుట కోయిట నియమం ఎలాగైతే ఉంటుందో ఈ భూమి మీద ఉన్నంత కాలం నువ్వు ఫలించాలి, విస్తరించాలి. ఆర్థికంగా, ఆత్మీయంగా, సంఘంలో, సమాజంలో అన్ని విషయాలు నువ్వు వర్ధిల్లుతూనే ఉండాలి. ఆమేన్. వర్ధిల్లుతూనే ఉండాలి, అభివృద్ధి చెందుతూనే ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని చిత్తాన్ని తెలుసుకున్న ప్రతి వారు కూడా వర్ధిల్లుతూ, అభివృద్ధి చెందుతూ, దీవించబడుతూ, దీవెనకరంగా ఉంటూ అనేక మందికి దీవెనకరంగా ఉంటారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నారేమో, మీ జీవితంలో ఏదో గందరగోళం ఏలుబడి చేస్తూ ఉన్నదేమో, లేకపోతే ఈ యొక్క వర్తమానాలు రోజు విని 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 అలవాటైపోయిందేమో, ఏమున్నదిలే దేవుడు ఏం చేస్తాడు అనేటువంటి ఒక ధోరణిలోకి వచ్చేస్తారో మీరు. కానీ దేవుడు నమ్మదగిన వాడు. కన్సిస్టింగ్ అంటే ఎడతెగకుండా చేస్తూ ఉండండి. ఒక పని పదే 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 చేస్తుంటే సాధనమున పనులు సమకూరదారులోనంట. తినగా వేపాకు తీగ అవుతుందంట. వేపాకులో మార్పులు రావు, నీలో మార్పులు వస్తాయి. వింటున్నారా? పదే పదే ప్రార్థించడం వల్ల ప్రభులో మార్పులు రావు. ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉంటాడు. పదే పదే ప్రార్థించడం వల్ల, పదే పదే పలకడం వల్ల, పదే పదే దేవునికి దగ్గరగా జీవించడం వల్ల, పదే పదే కన్ఫెషన్ చేయడం వల్ల, వాక్యాన్ని ప్రకటించడం వల్ల, వాక్యాన్ని పలకటం వల్ల, స్తుతించడం వల్ల, పదే 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 చేయటం వల్ల ప్రభు నామ మహిమార్థంగా నీ జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. నీ జీవితంలో గొప్ప కార్యాలు స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వింటున్నారా? జాగ్రత్తగాను ఇలా చేయటం వల్ల నీ జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. దేవునిలో మార్పులు సంభవించవు. వింటున్నారా? కాబట్టి ఇక్కడ సాధనమైన పనులు సమకూరుతాయంటండి. తినగా వేపాకు ఏమి తీగ అవ్వదు. నీకు తీగ అనిపించే అనుభవంలోకి నువ్వు వెళ్ళిపోతావు. అలవాటు అవుతుంది. నీ యొక్క శరీరం దానికి అలవాటు చేసుకుంటుంది. అది చేదు అనే భావం నుంచి బయటకు వస్తుంది. చేదే, కానీ అది నీకు చేదుగా అనిపించదు. ఎందుకంటే ప్రతిరోజు చేస్తా ఉన్నావు కాబట్టి బాడీకి అది అలవాటు అయిపోతుంది. అలాగే ఈరోజు నువ్వు ఏ సమస్య గుండా అయితే నువ్వు వెళ్తున్నావో, ఏ పరిస్థితి గుండా నువ్వైతే వెళ్తున్నావో, ఏం చేస్తున్నావు అంటే ఆ పరిస్థితి నా వల్ల కాదు అనేటువంటి ధోరణిలో కాకుండా ఈ పరిస్థితి నేను జయిస్తాను అని నువ్వు రోజు పలుకుతూ ఉండగా ఆటోమేటిక్గా ఆ పరిస్థితి నువ్వు జయించగలిగే సామర్థ్యం దేవుడు నీకు ఇస్తాడు.
ఆ పరిస్థితి నుంచి బయటపడే సామర్థ్యం దేవుడు నీకు ఇస్తాడు. ఇక్కడ మంచి క్రైస్తవులు, గుడ్ క్రిస్టియన్స్, మంచి నేల క్రైస్తవులు, మంచి క్రైస్తవులు, గుడ్ క్రిస్టియన్స్ ఎవరంటేనంట ఆ యొక్క విత్తనం ఎలాగైతే 30, 60, 100 అంతలుగా ఫలిస్తూ ఉందో చూసారా, మళ్ళీ రకాలు వచ్చేసాయి. మంచి క్రైస్తవుల్లో కూడా మళ్ళీ రకాలు ఉన్నారు. 30, 60, 100 అంతలు అంటున్నారా. 30, 60, 100 అంతలంట. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ప్రియులరా, 4వ రకం నేల ఇది. మనం ఇప్పుడు చూసుకున్న వరకు ఈ 4వ రకం నేల ఏంటంటే మంచి నేల. ఆమేన్, మంచి నేల. ఇక్కడ 3 సువార్తల్లో రాయబడినటువంటి యొక్క ఉపమానాలని మనం కలిపి ధ్యానించినట్లయితే 3 ప్లేసెస్లో ఉన్నాయన్నీ కలిపి ఒకసారి పట్టుకొచ్చి ఒక చోట పెట్టి మనం చదివాం కదా. ఇప్పుడు అలాగా ధ్యానించినట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే ప్రియులరా, మంచినీళ్ళ యొక్క సంపూర్ణ లక్షణాలు మనకి అర్థమవుతాయి. ఆ మంచినీళ్ళకు ఉండేటువంటి సంపూర్ణ లక్షణాలు 3 ఒక చోట పెట్టి ధ్యానిస్తే అర్థమవుతుంది. 3 మనుషులు ఒక చోట పెడితే ఫుల్ క్లారిటీ మనకు వస్తుంది. 3ని 3 చోట్ల పెట్టి మాట్లాడితే 3 రకాలుగా చెప్తారు, ఒకటే భావం వచ్చేలాగా. కానీ 3 రకాలుగా చెప్తారు, ఎవరి స్టైల్లో వాళ్ళు చెప్తారు. ఇప్పుడు వాక్యాన్ని చూడండి, అనేక మంది సేవకులు అనేక విధాలుగా వివరిస్తారు. ఫైనల్గా బైబిల్ నుంచే చెప్పాలి, ఎవరు చెప్పిన ఏం చెప్పినాను. కానీ వాళ్ళ వే ఆఫ్ టీచింగ్, వే ఆఫ్ ప్రొనౌన్సియేషన్, వే ఆఫ్ డెమాన్స్ట్రేషన్, ఇలాగా వాళ్ళ యొక్క విధానం వేరుగా ఉండొచ్చు. కానీ ఫైనల్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూలోక రాజ్యానికి వచ్చాడు, నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని పెట్టాడు, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు, మళ్ళీ పరలోక రాజ్యానికి వెళ్ళాడు ఆయన. కాబట్టి ఆయన మళ్ళా వచ్చి నన్ను తీసుకుని వెళ్తాడు. ఆయన నమ్మి ఆయన కొరకు జీవిస్తూ నీ జీవితాన్ని ఆయనకి సమర్పించుకున్నట్లయితే మళ్ళీ ఆయనతో పాటు ఉండడానికి నిన్ను కూడా తీసుకుని వెళ్తాడు. ఇది సత్యం బోధిస్తారు ఎవరైనా సరే. ఫైనల్గా బైబిల్ నుంచి చెప్పేటువంటి సత్యం అదే అనమాట. హల్లెలూయా. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానించినట్లయితే మరలా మంచి నేలే, కానీ ఇందులో మనకి 7 లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ మంచి నేలలో మళ్ళీ 7 లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. 3 కదా బ్రదర్ అనుకుంటారేమో, చూద్దాం. నెంబర్ 1 ఏంటంటే యోగ్యమైన యథార్థమైన హృదయము. మంచి నేలలో మళ్ళీ 7 రకాలు ఉన్నాయి. నెంబర్ 1 ఏంటంటే హానెస్ట్, వర్ది అండ్ సిన్సియర్ హార్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు ఫలించాలంటే ఏంటంటే సిన్సియర్ హార్ట్ ఉండాలి. ఒక పని పట్ల నీకున్న శ్రద్ధను బట్టి నువ్వు ఫలిస్తూ ఉంటుంటావు. శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేస్తాడో. దేవుని ఉద్దేశం నువ్వు వేలుబడి చేయటం. మనిషితో మొట్టమొదట దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే నువ్వు వేలుబడి చేయి, నువ్వు ఫలించు, నువ్వు విస్తరించు. ఆమేన్, హల్లెలూయా. ఎంత అద్భుతంగా ఉన్నాయండి ఈ విషయాలన్నీ కూడాను. మరి ఎందుకని మనం వీటిని మనస్సును పెట్టుకోవట్లేదు? ఎందుకని వీటిని మనం అనుసరించట్లేదు? ఎందుకని మనం వీటిని ధ్యానించట్లేదు? ఎందుకని మనం వీటిని స్వీకరించట్లేదు అని అంటే మన యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంది, మన యొక్క ప్రవర్తన అంతా వేరుగా ఉంది. దేవునికి అనుకూలంగా లేదు, ప్రతికూలంగా ఉందంతా కూడాను. అంత ఐహికమైన విచారాలు, లోకానుసారమైన ఆలోచనలు, లోకంలోనే జీవిస్తున్నాం, లోకంలోనే పనిచేస్తున్నాం, లోకం కొరకే పనిచేస్తున్నాం. తిండి, ఉద్యోగము, ఫ్యామిలీ, ఇంతే అయిపోయింది. నిజంగా మరి దేవుని మీద ఆధారపడినట్లయితే, దేవుని వైపు చూసినట్లయితే, దేవునిలో ఉన్నట్లయితే, దేవుని కొరకు జీవించినట్లయితే, దేవుడు నీ కాపరి అయినట్లయితే, యెహోవా నా కాపరి నువ్వు నిజంగా చెప్పగలిగినట్లయితే కృపాక్షములు నిన్ను వెంబడిస్తాయి, నీ వెంట పడతాయి. పడుతున్నాయా? పడవట్లేదు కదా. సమస్యలు నీ వెంట పడుతూ ఉన్నాయి, అప్పుల వాళ్ళు నీ వెంట పడుతూ ఉన్నారు. అంటే యేసయ్య నువ్వు కాపరిగా పెట్టుకోలేదు, సైతాను గడిని నువ్వు అనుసరిస్తూ ఉన్నావు, సైతాను గడికి నువ్వు బానిసగా ఉన్నావు. కాబట్టే ఈ సమస్యలన్నీ, అంతే కదా. అప్పు ఇచ్చినటువంటి వానికి అప్పు తీసుకున్నవాడు దాసుడు, నువ్వు బానిస అయిపోయావు. కాబట్టి సైతాను గడి నీ బాస్ అయిపోయాడు. ఆడు వెంట పడతా ఉన్నాడు, నేను ఆడు వెంబడిస్తూ ఉన్నాడు, ఎప్పుడు మిరింగుదారాన్ని చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్నట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ సత్యాన్ని మీరు గ్రహించినట్లయితే గొప్ప గొప్ప మార్పులు మీ జీవితంలో సంభవిస్తాయి. ఆర్థికపరమైన విషయాల్లో నువ్వు అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా సిన్సియర్ హార్ట్ కలిగి ఉండాలంటే, హల్లెలూయా. హానెస్టీ హార్ట్ కలిగి ఉండాలి, వర్ది హార్ట్ కలిగి ఉండాలి, సిన్సియర్ హార్ట్ కలిగి ఉండాలి. చూడండి, మనం ఒకసారి ఏం చేస్తాం, ఒక మాట ఇస్తాం, ఈ టైంకి డబ్బులు ఇస్తాను, నీ దగ్గర లేవు, ఎలా తెచ్చిస్తావు? కానీ చెప్పేసావు ఇచ్చేస్తానని చెప్పేసి ఉందా? అందుకే దేవుడు అంటాడు, ఒక గోపురం కట్టేటువంటి వాడు కూర్చుని తగలబడి ఆలోచించాలి కదా, అది కొనసాగించే సామర్థ్యం ఉందా లేదని చెప్పేసి. హల్లెలూయా. మరి దేవుని సందులో ఉన్నటువంటి మనం ఏం చేయాలంట, అది కూర్చుని ఆలోచించి ముందుకెళ్తుందా లేదా, అసలు ఏంటి అనేటువంటి ఆలోచన లేకుండా మనం ప్రారంభించినప్పుడు ఏమవుతుందంటే ఆగిపోతూ ఉంటుంటుంది. అందుకనే దేవుని సందులో ఉన్నటువంటి మనం ఇప్పుడు కూడా దేవుని మహిమార్థంగా మన యొక్క ఆలోచన విధానాన్ని
దేవునికి మహిమార్థంగా మనం మార్చుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, యేసే నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఎంతగానో ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలో గొప్ప గొప్ప మార్పుల్ని ఆశిస్తూ ఉన్నాడు. ఎటువంటి మార్పులు అంటే నువ్వు ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, దీవించబడుతూనే ఉండాలి, దీవెనకరంగా ఉంటూ ఉండాలి. ఇప్పుడు మనకే తింటాక తిని లేకపోతే ఎదురుడికి ఏమైనా పెట్టగలుగుతామా? మా చిన్నతనంలో మా అమ్మగారు వాళ్ళు నేను చూసేవాడిని, వంట చేసేటప్పుడు ఏం చేశారంటే ఒక మనిషికి ఎక్స్ట్రా ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా. వాళ్ళకి మాత్రమే కాదు, ఎందుకంటే ఎవరికన్నా పెట్టడానికి ఆలోచించేవారు వాళ్ళు, పెట్టే మనసు ఉండేది అప్పట్లోను. కానీ ఇప్పుడు మనకే తక్కువైపోతుంది, మనకే సరిపోవట్లేదు. ఎవరు చూడండి బ్రదర్, పిల్లల్ని చదివించలేకపోతున్నాం, ఫీజులు కట్టలేకపోతున్నాం, రెంట్లు కట్టలేకపోతున్నాం, ఇంత లోటే. సమస్య గురించి మాట్లాడుతున్నాం మనం, ఇప్పుడు కూడా సమస్యలనే చూస్తూ ఉన్నాం, ఇబ్బందుల్లోనే జీవిస్తూ ఉన్నాం. జాగ్రత్తగా గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా. ఎందుకని ఇటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఉన్నాం, ఎందుకని ఇటువంటి వేలుబడి చేస్తూ ఉన్నాయి మనల్ని వాక్యపు లోతుల్లోకి వెళ్ళకపోవటం వల్ల. పేతురు ఎప్పుడు విస్తారమైన చేపలు పట్టాడు? లోతులోకి వెళ్ళినప్పుడు. మరి ముందు రోజు కూడా లోతులోకి వెళ్ళాడు, ముందు కూడా లోతులోకి వెళ్ళాడు, అయినా పట్టలేదు. ఎందుకని? అదే అర్థం. ఈరోజు లోతైన అనుభవాలు మీకున్నాయి, కానీ దేవుడు లేకుండా లోతైన అనుభవాలు మీకున్నాయి. దేవుడితో సంబంధం లేకుండా లోతైన అనుభవాలు మీరు ఉన్నాయి. దేవుని పక్కన పెట్టి మీరు లోతైన అనుభవంలోకి వెళ్ళారు. కానీ అదే పేతురు దేవునితో కలిసి లోతైన అనుభవంలోకి వెళ్ళాడు, దేవుడు చిత్తం చెప్పిన లోతైన అనుభవంలోకి వెళ్ళాడు, దేవుడు నడిపింపు చెప్పిన లోతైన అనుభవంలోకి వెళ్ళాడు. విస్తారమైనటువంటి చేపలతో తిరిగి వచ్చాడు, విస్తారమైన ఫలితాలు తిరిగి వచ్చాడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియులారా, ఏది మన జీవితపు విధానం? ఏమి సాధిస్తూ ఉన్నాం మనం? ఏం పొందుకుంటూ ఉన్నాం? ఏమి మరి మన ఇరుగు పొరుగు వారికి మనం చెప్పగలుగుతున్నాం? మన జీవితంలో ఏం మార్పులు సంభవిస్తున్నాయి? ఏమి ఫలాలు చూస్తున్నారు? ఏం ఫలితాలు మనం పొందుకుంటున్నాం? ఆలోచించండి ఒకసారి. ఏ విధమైన ఫలితాలు మనం చూడగలుగుతున్నాం? థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాట్లాడుతున్న ప్రియమైనటువంటి సహోదరి, యేసే నేను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు, యేసే నేను ఎంతగానో ఇష్టపడుతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. యేసే ఎప్పుడు సంతోషిస్తాడంటే నువ్వు ఫలించి విస్తరించి అభివృద్ధి చెందినప్పుడు. ఇక్కడ ఏమైనా ఉంది? మంచి నేలను ఉండేటువంటి విత్తనాలు ఎవరంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. లోక 8:15 ఓపికతో ఫలించు. ఫలించాలంటే ఓపిక ఉండాలి, ఫలించాలంటే ఓపిక ఉండాలి, ఓపికతో ఫలించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోగ్యమైన హృదయము, వర్ది హార్ట్, సిన్సియర్ హార్ట్, యథార్థ హృదయము, యోగ్యమైన హృదయం. ఇక్కడ మనం గమనించినట్లయితే స్త్రీకి జన్మించిన అంటే ఈ భూప్రపంచం మీద పుట్టిన ప్రతి వ్యక్తి హృదయము ఎట్లాంటిదంట? దేవుని దృష్టిలో మోసకరమైనటువంటిది. బైబిల్లోనే ఉంది ఈ మాట. ప్రతి మానవుని యొక్క, ప్రతి మనిషి యొక్క హృదయం అంట దేవుని దృష్టిలో మోసకరమైనటువంటిదే, ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిదే, సచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటిదే. ప్రతి మనిషి హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది, సచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటిది. చూద్దామా? ఇర్మియా 17:9 హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడో కూడా లేడు. వింటున్నారా? దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడో లేడు. ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది, మోసకరమైనటువంటిది. అటువంటి హృదయాన్ని దేవుడు అన్నాను తెలుసా? నా కుమారుడా, నీ హృదయం నాకు బా. ఏదన్నా షాప్కి వెళ్ళి మీరు కొనాలనుకున్న వస్తువులు చిన్న డ్యామేజ్ ఉంటే తీసుకుంటారా? చిన్న లోపం ఉంటే తీసుకుంటారా? చిన్న ఫాల్ట్ ఉంటే తీసుకుంటారా? నో, మాకొద్దు అసలేని అంటారు. మాకొద్దు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, యేసే నేను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. నీ పట్ల గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్నాడు, గొప్ప గొప్ప ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. సత్యం గ్రహిస్తే స్వతంత్రంగా జీవిస్తారు. కాబట్టి ఇటువంటి హృదయాన్ని, అయోగ్యమైన హృదయాన్ని యోగ్యమైన హృదయంగా, నూతన హృదయంగా,
దేవుని స్వభావం కలిగిన హృదయంగా మార్చేటువంటి పని ఆయన తీసుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. యోగ్యమైన హృదయం అంటే నూతన హృదయము. రాతి గుండెని చూసి మాంసపు గుండెగా చేస్తున్నాడు. రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెగా మార్చేస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. రెండో కొరింథీ 5:17 నువ్వు ఫలించాలని దేవుడు ఏం చేయడు తెలుసా? కాగా ఎవడైనా నువ్వు క్రీస్తునందున వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. హల్లెలూయా. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. థ్యాంక్ యూ జీసస్. పాతవి గతించిన, ఇదిగో క్రొత్తవాయెను. పాతవి గతించాయంట, క్రొత్తవైనవి అంట, నూతనమైనవి అంట. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, పాతవి గతించింది, మోసం గతించింది, వ్యాధి గతించింది. మరి ఇప్పుడే నూతనం, ఎలిజిబుల్ హార్ట్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని స్వభావం కలిగిన హార్ట్ వచ్చింది ఇప్పుడు మనకి, కొత్తది, న్యూ హార్ట్. చూద్దామా యథార్థమైన హృదయం. మార్కు సువార్త 3:1, 2, 3, 4, 5, 6 వచనాలు చదివినట్లయితే, సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశించగా అక్కడ ఊస చేయగలవాడు ఒకడుండెను. అచ్చట వారు ఆయన మీద నేరం మోపవలనండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరిచినేమని ఆయనను కనిపెట్టి చూండిరి. ఆయన నువ్వు లేచి మధ్య నిలువమని చెప్పి ఊస చేయగలవానితో చెప్పి వారిని చూసి, విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమని అడిగెను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యానికి దుఃఖపడి కోపంతో వారిని కలయజూసి, నీ చెయ్యి చాపమని చెప్పి ఆ మనుషునితో చెప్పెను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. పరిసయ్యులు వెలుపలకు పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయనను ఎలాగూ సంహరింతుమా అని చెప్పి ఆయనకి విరోధంగా ఆలోచన చేశారు. హల్లెలూయా. దేవుడు చూడండి, ఊస చెయ్య అంటే మాంసము ఏమీ లేవు, ఎండిపోయిన చెయ్య, జీవం లేని చెయ్య. కానీ దేవుడు ఏమంటున్నాడు? చాపు. చాపాలంటే ఎలాగా? అందులో జీవం లేనిది ఎలా చాపుతాడు? వెయ్యి వాళ్ళంటున్నాడు, చేపలేంది ఎలాగేస్తాడు? పెద్ద గారు తెలుసు అక్కడ ఏమీ లేవని, కానీ నీ మాట చెప్పునా వేస్తాను నేను, అక్కడ ఉన్న లేపన్నా కనవసరం. దేవుడు చెప్పిన మాటకు లోబడతమే ఒబీడియన్స్. వినయ మనసులు ధన్యులు, వారి గంతను స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆర్థికంగా అభివృద్ధి చెందకపోవటానికి కారణం ఏంటంటే డిసొబీడియన్స్, అవిధేయత. దేవుడు చెప్పిన మాటకు నువ్వు లోబడినట్లయితే, చూడండి, మనం చెప్పే మాట ఎవరైనా వింటున్నారు అనుకోండి, వాళ్ళకి మనం ఏదో చేయాలనిపిస్తూ ఉంటుంటుంది కదా. దేవుని మాటకు నువ్వు లోబడినట్లయితే, చూడండి, తండ్రి మాట విన్న కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు, ఏ లోటాన్ని వచ్చిందా? ఎప్పుడన్నా భోజనం లేని రోజులు గడిపాడా? పెద్ద కుమారుడికి ఆకలేసిందా? పెద్ద కుమారుడికి ఆకలి బాధ ఏమైనా తెలుసా? సమస్య అంటే తెలుసా? ఎందుకంటే తండ్రితోటే ఉన్నాడు. ఆయనకి లాస్ అంటే తెలియదు, నష్టం అంటే తెలియదు. అలాగే నువ్వు దేవుని చిత్తానికి లోబడి దేవుని మీద ఆధారపడి దేవునితో జీవిస్తున్నట్లయితే గొప్ప గొప్ప ఫలితాలను నువ్వు అనుభవించగలుగుతావు, గొప్ప గొప్ప ఫలితాలను చూడగలుగుతావు, విస్తరిస్తావు, ఫలిస్తావు. నూతన హార్ట్ దేవుడు నీకు ఇస్తాడు, మంచి ఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. అప్పుడు అందులో విత్తనం పెడతా ఆటోమేటిక్గా నూరంతల పంట, నూరంతలుగా నువ్వు ఫలించడం దేవుని యొక్క ఉద్దేశం, విస్తరించడం దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. ఈ యొక్క మార్కు సువార్త 3:1-6 చూసినట్లయితే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సంఘటన. యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యుల యొక్క కళ్ళ ఎదుట ఏం చేస్తున్నాడో, వాళ్ళ కళ్ళు ముందుగానే వాళ్ళకు కనిపించే విధంగానే ఈ యొక్క ఊస చేయగలిగినటువంటి వాడిని సంపూర్ణంగా బాగు చేశాడు. వాళ్ళు చూస్తూ ఉండగానే చరిత్రలో జరగనటువంటి కార్యం, ఒక వింత, ఒక సైన్స్ వండర్ మెరకల్స్ అంటాం కదా, అటువంటి ఒక అద్భుతమైన కార్యాన్ని, మైటీ మెరకల్ని అక్కడ చేశాడు దేవుడు. మైటీ అంటే గొప్ప గొప్ప మెరకలు అక్కడ చేశాడు దేవుడు. అయితే ఎప్పుడైతే ఆ యొక్క అద్భుతాన్ని ఆయన చేశాడో, మరి నిజంగా ఆ యొక్క పరిసయ్యులు యథార్థ హృదయం కలిగిన వారైతే,
సిన్సియర్ హార్ట్ కలిగిన వాళ్ళైతే, హానెస్ట్ హార్ట్ కలిగినటువంటి వాళ్ళైతే, వర్ది హార్ట్ కలిగినటువంటి వాళ్ళైతే, యోగ్యమైన యథార్థమైన హృదయం కలిగిన వారైతే ఏం చేసేవారంట? ఆ యొక్క చూసినటువంటి అద్భుతాన్ని గ్రహించి అంగీకరించేవాళ్ళు, యేసు ప్రభువారిని స్వీకరించేవారు. కానీ వాళ్ళు ఏం చేశారంట? ఆయనను ఎలాగూ సంహరింతమా. చూడండి, ఊస చేయగలిగిన వాటికి జీవం వచ్చేలా చేస్తే, ఎండిపోయిన వ్యక్తికి జీవాన్ని ఇస్తే ఈయన ఎలా చంపాలని చూస్తున్నారంట, ఈయనలో జీవం లేకుండా చేయాలని చూస్తున్నారంట, ఈయన జీవించకుండా ఉండాలని చూస్తున్నారంట. చూసారా సమాజం? అప్పుడే కాదు, ఇప్పుడే కాదు, ఎప్పుడు అలాగే ఉన్నది. నువ్వు అభివృద్ధి చెందుతుంటే అంగీకరించేవాళ్ళు లేరు. ఇప్పుడు నీ యొక్క అభివృద్ధిని ఆటంకపరచాలని చెప్పి, నీ అభివృద్ధి లేకుండా, లేకపోతే నువ్వు లేకుండా చేయాలని చెప్పి అనేక ప్రణాళికలు సైతానికి అనేక మందిలో దూరి చేపిస్తూ ఉంటుంటాడు. దేవుని ఉద్దేశం నువ్వు ఫలించడం, విస్తరించడం, అభివృద్ధి చెందటం. ఏ పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నా సరే, ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే, నువ్వు అభివృద్ధి చెందాలి, ఆశ్రయించబడాలి, దినదినం వర్ధిల్లుతూ ఉండాలి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. వింటున్నారా జాగ్రత్తగాను? అయితే వాళ్ళు ఏం చేశారు? దేవుని కార్యాలని తమ కళ్ళతో చూశారు. దేవుడు అంటాడు కదా, మీరు చెవులారా వింటారు కానీ గ్రహించరు, ఎందుకంటే మీ హృదయం కొవ్విపోయింది అంటుంటాడు. చూశారు, యాక్సెప్ట్ చేయట్లేదు, దేవుని అంగీకరించట్లేదు, ఎందుకంటే కఠినమైపోయింది. చూడండి, కొవ్వు పట్టిన హృదయం మీద కత్తి పెట్టారనుకోండి, జారిపోతుంది, అది దిగదు. కొవ్వు ఆ యొక్క కత్తిని దిగనివ్వదు. ఎంత పదునైన కత్తి అయినా కూడా ఆ కొవ్వు ఏం చేస్తుందంటే జారిపోయేలా చేస్తుంది. అలాగే ఈ కఠినమైనటువంటి హృదయాలకి ఈ వాక్యము ఎక్కదు, గ్రహించరు. గ్రహించినవాడు సైతానుగాడు. కళ్ళతో చూసినా కూడా అంగీకరించడానికి, వాళ్ళ యొక్క అభిప్రాయాలను మార్చుకోవటానికి ఒప్పుకోలేనంత కఠినమైపోయినాయి అంట వాళ్ళ హృదయాలు. ఒప్పుకోలేరు, తప్పుకోలేరు, అంగీకరించలేరు. గమనించండి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు ఎప్పుడు కూడా తన శక్తిని, తన ఉనికిని రుజువు చూపకుండా ఉండలేడు. హల్లెలూయా. ఉండలేదు, చూపించాడు. తన శక్తిని, తన సామర్థ్యాన్ని, గొప్పతనాన్ని చూపించాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూపించాడు, చూపిస్తానే ఉన్నాడు. దేవుడు తన శక్తి గురించి రుజువు చేసినప్పుడు, కార్యాలు చేసినప్పుడు మనం ఏం చేయాలంటే యథార్థ హృదయలమై ఒప్పుకోవాలి, స్వీకరించాలి, అంగీకరించాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అంగీకరించాలి, ఒప్పుకోవాలి. గుడ్ క్రిస్టియన్స్ ఏం కలిగి ఉంటారంటండి? సిన్సియర్ హార్ట్ కలిగి ఉంటారు. హల్లెలూయా. నెంబర్ 1, సిన్సియర్ హార్ట్ కలిగి ఉంటారు. మంచి క్రైస్తవులు మంచి హృదయం కలిగి ఉంటారు. అంగీకార యోగ్యమైన హృదయం కలిగి ఉంటారు, కఠినమైన హృదయం కాదు. నెక్స్ట్, రెండోదిగా మంచి మనసు, గుడ్ హార్ట్ అండ్ గుడ్ మైండ్. హల్లెలూయా. మంచి మనసు ఒక మంచి నేల. హల్లెలూయా. మంచి మనసు ఒక మంచి నేల. సంఖ్యాకాండం 14:24లో మనం చూసినట్లయితే చాలా అద్భుతంగా అక్కడ వివరించాడు. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టేదను. ఆమేన్. చూసారా, నీకు మంచి మనసు ఉంటేనే ప్రవేశం. ఈ యొక్క వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, కాలేబు మంచి మనసు గలవాడై ఉన్నాడు కాబట్టి 80లో కూడా 40లా కనిపిస్తున్నాడు. విచారం ఏం చేస్తుంది? మనిషిని కృంగదీస్తుంది, లొంగదీస్తుంది. 40లో 80లా కనిపిస్తావు. ఎందుకంటే ఇదే లోపల అంతరంగంలో ఉన్న ఆ యొక్క బాధ నిన్ను దహించి వేస్తుంటుంది. చింత నిన్ను మరి అలా చేస్తుంది.
కాబట్టి ఈయన మంచి మనసుతో, పూర్ణ మనసుతో దేవుని వెంబడించాడు కాలేబు గారు. ఇటువంటి సాక్ష్యము మరి కాలేబు దేవుని దగ్గర ఎలా సంపాదించుకున్నాడు అంటారు? ఇటువంటి సాక్ష్యం ఎలా వచ్చింది? యోబు గారు భూమి మీద ఉన్న భక్తుల్లోనే మరి గొప్ప భక్తుడు అని చెప్పి దేవుడే సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ కాలేబు గారికి మంచి సాక్ష్యం ఉంది. ఈరోజు మన సాక్ష్యం ఏంటి? ఎప్పుడు ఏదో సమస్య సాల్వ్ అయిన సాక్ష్యం ఉంటుంది, కానీ అసలు దేవుడు మన గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాడో, అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏముందో మన మీద, దేవుని యొక్క ఆలోచన మన మీద ఏముంది, ఇది ఎప్పుడు మనం గ్రహించట్లేదు. దేవుడు పాలుదేన్లు ప్రవహించేటువంటి ఆ కనాను దేశాన్ని ఇజ్రాయేలుకి అప్పగిస్తానని చెప్పి సెలవిచ్చాడు. తర్వాత 12 మంది ఆ యొక్క గోత్రాలు ఏవైతే ఉన్నాయో 12 గోత్రాలు, ఆ గోత్రాల నాయకుల్ని మరి ఆ ప్రాంతంలోకి వెళ్ళి సంచరించి రమ్మని చెప్పేసి మోసే గారు పంపించాడు. అంటే మోసే గారు పంపించడం వాస్తవంగా వాళ్ళు అడిగారు కాబట్టి పంపించాడు. మోసేకి దేవుడు చెప్పలేదు. వింటున్నారా? వాళ్ళకి వాళ్ళు వెళ్ళి చూసేస్తామని వేగుల వారు వెళ్ళారు. అదంతా అది తెలిసి మీకు విషయం. బైబిల్ గ్రంథంలో మరి ఈ 12 మందిలో 10 మంది అంట చెడ్డ సమాచారం తెచ్చారంట. కేవలం 2 మాత్రమే, అంటే యెహోషువ, కాలేబు, ఆ 2 మాత్రమే ఏం చేశారంటండి? మంచి సమాచారం తెచ్చారు. హల్లెలూయా. నెవర్ ఎవర్ బి మూవ్డ్ బై ద మెజారిటీ బట్ బి మూవ్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ వాట్ హీ సెడ్. వింటారా? మెజారిటీ పీపుల్ యొక్క నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళిపోద్దు. అదిగో మా కుటుంబం అంతా ఇలాగంది కాబట్టి ఇతన్నే చేసుకుంటాను, ఈ ఉద్యోగం, అట్లా కాదు. లేకపోతే మా ఫ్రెండ్స్ అందరూ, నాకు నిజంగా తెలీదు 10th క్లాస్ అయ్యాక ఏ గ్రూప్ తీసుకోవాలో, ఎందుకంటే అందరూ ఎక్కడ ఉంటే మనం అక్కడ ఉండాలనుకుంటాం. అందరు ఎంపీస్ తీసుకున్నారు కాబట్టి నేను కూడా ఎంపీస్ తీసుకున్నాను. మెజారిటీ మన ఫ్రెండ్స్ అంతా ఎక్కడ ఉంటున్నారు, ఇందుకు మనకు సామర్థ్యం ఉందా లేదా మనం చూసుకోం. అందరూ వెళ్తున్నారు కాబట్టి మనం వెళ్ళిపోతాం, అందరూ చేస్తున్నారు కాబట్టి మనం చేస్తాం, అందరితో పాటు మనం అనుకుంటాం. నో, యు ఆర్ సంథింగ్, యు ఆర్ స్పెషల్. నీకు స్పెషల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, నీకు స్పెషల్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మేము కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు సెట్లు ఉండే అనమాట, ఎగ్జామ్ ABCD అని. నాది ఏ అయితే పక్కది బి వచ్చేది. నాది ఒకటి ప్రశ్న ఒకటి ఉంటే వాడిది వేరే ఉండేది. నాది వేరు, వాడిది వేరు. నాది ఒకటి వస్తే వాడిది రాదు. నా ఒకటో బిట్ ఆన్సర్ 3 అయితే వాడిది కాదు, మ్యాచ్ అవ్వదు, డిఫరెంట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. డిఫరెంట్, సంథింగ్ డిఫరెంట్. హల్లెలూయా. వారు మాట్లాడిన మాటలు మనం గమనించినట్లయితే, మేము సంచరించి చూసిన దేశం మిక్కిలి మంచి దేశం. 2 చెప్తున్న సమాచారం. యెహోవా మన యందు ఆనందించిన యెడల. హల్లెలూయా. చూసారా? మంచి దేశం. యెహోవా మన యందు ఆనందించిన యెడల. దేవుడు ఎవరిని ఇష్టపడతాడో తెలుసా? దేవుడు ఎవరిని ఇష్టపడతాడో తెలుసా? చూద్దాం. హెబ్రీ 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేంటి? అసాధ్యం. దేవుని ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తనను వెతుకు వారికి ఫలం దయచేవాడు నమ్మవలెను కదా. ఆమేన్. నమ్మవలెను కదా. ఆమేన్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేంటి? అసాధ్యం. మరి విశ్వాసం ఉండాలంటే బైబిల్ చదవాలా? ప్రార్థన చేయాలా? వినుట వల్ల విశ్వాసం వస్తుంది. వినాలి, వాక్యాన్ని వినాలి, సత్యాన్ని వినాలి, విశ్వాసంలో పురుకొల్పే ప్రసంగాలు వినాలి. అప్పుడు నీ విశ్వాసంలో బలపరచబడతావు. నీలో ఒక రివల్యూషన్, నీ ప్రత్యక్షత వేరే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు మాట్లాడిన మాటలు మీరు చూడండి. నెంబర్ 1, మేము సంచరించి చూసిన దేశం మిక్కిలి మంచి దేశం. యెహోవా మన యందు ఆనందించిన యెడల. 3వ మాట ఏంటి తెలుసా? యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఆ దేశ ప్రజలకు భయపడకుడి. అబ్బా, ఇదే దేవుడు చెప్తున్న మాట, వీళ్ళు చెప్తున్న మాట ఒకేలా ఉంది. యోహాను 16:33 దేవుడు చెప్తున్నాడు, ఈ లోకంలో శ్రమలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, భయపడద్దు, ధైర్యంగా ఉండండి. వీళ్ళది చెప్తున్నారు, అక్కడ ఆ అనుభవాలే గొప్పలు అవ్వచ్చు, కానీ భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఆ దేశ ప్రజలకు భయపడద్దు, ఆ సమస్యలకు భయపడద్దు, ఆ అప్పులకు భయపడద్దు, ఆ రోగాలకు భయపడద్దు. నీ సమస్య ఎంత బలమైందైనా, ఎంత జటిలమైందైనా, నీ పక్షాన ఉన్నవాడు, నీ దేవుడు ఆ సమస్యకు మించినవాడు. ఆమేన్. హల్లెలూయా. ఆల్రెడీ ఆ సమస్య నీకు అప్పగించేశాడు, నువ్వు స్వతంత్రించుకో. ఆల్రెడీ ఆ అప్పు మీద నీకు విజయం ఇచ్చేశాడు, ఆల్రెడీ నీకున్న సమస్య మీద నీకు విజయం ఇచ్చేసేసాడు. ఆమేన్. వింటున్నారా? ఆల్రెడీ దేవుడు నీకు విజయం ఇచ్చేశాడు, జయం ఇచ్చేశాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్.
కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రత్యేకమైనటువంటి రీతిలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రత్యేకమైనటువంటి రీతిలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, వాళ్ళు ఇచ్చిన సమాచారానికి దేవుడు ఏమన్నాడు చూసారా? వాళ్ళు తీసుకొచ్చిన సమాచారం ఏమిటి? మేము సంచరించి చూసినటువంటి దేశం మిక్కిలి మంచి దేశం, యెహోవా మనల్ని ఆనందించినట్లయితే యెహోవా మనకు తోడై ఉన్నాడు, ఆ దేశ ప్రజలకు భయపడొద్దని ఈ పాయింట్లు చెప్తే, ఆ పాయింట్లన్నీ పట్టుకొచ్చి ఒక పేపర్ మీద రాసి దేవుడు ఏం చేసి తెలుసా? ముద్రేశాడు. హల్లెలూయా. ఏమని ముద్రేశాడంట? ఇది మంచి సమాచారము. ఆమేన్. ఏమంటంటే మంచి సమాచారము, ISI ముద్ర అంటారు కదా, అలాగ ముద్రేసి మార్క్ ఇచ్చేసాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఒకటి అర్థమైంది, మంచి వ్యక్తిని ఎలా గుర్తించాలో యేసయ్య మనకు ఒక అద్భుతమైన పాఠం నేర్పించాడు. అర్థమైందా? మంచి వ్యక్తిని ఎలా గుర్తించాలో యేసయ్య మనకి ఈ యొక్క వాక్యంలో తెలియజేశాడు. మంచి వ్యక్తి ఈయన, మాకు హెల్ప్ చేశాడండి మంచోడు, మాకు సాయం చేశాడండి మంచోడు, మాకు డబ్బు ఇచ్చాడండి మంచోడు. దాన్ని బట్టి కాదు ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటిది, మంచి సమాచారం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూద్దాము మత్తయి సువార్త 12:35లో, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములు తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములు తెచ్చును. మంచి ధననిధిలో నుంచి మంచి విషయాలు తెస్తాడు. నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. నీ హృదయం అంతా వాక్యంతో, విశ్వాసంతో, దేవుని మీద ఉన్నటువంటి ఆ యొక్క మరిది ఏమంటారు, అది పాసంతో నిండిపోయింది అనుకో, దేవుని గురించి మాట్లాడతావు. నీ ప్రసంగం మధ్యలో ఎవరో గురించి మాట్లాడిన అవసరం లేదు, నీకు వేరే వాళ్ళని విమర్శించవలసిన అవసరం లేదు, వేరే గురించి చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీ హృదయం అంతా కంపాషన్, దేవుని యొక్క ప్రేమ కనికరమతోటి, దేవుని యొక్క లక్షణాలతో నింపబడిపోయినప్పుడు దేవుణ్ణి వివరిస్తూ ఉంటుంటాం, దేవుణ్ణి మహింపరుస్తుంటున్నాం, దేవుని కనపరుస్తుంటున్నాం, దేవుని వాక్యపు లోతుల్లోకి నడిపించబడతాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది కాకుండా వేరేది వస్తుందంటే ఏంటంటే ఇంకా ఏదో ఉంది మన హృదయంలో అని అర్థం. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయంలో తెస్తాడు, మంచి విషయంలో తెస్తాడు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. బలపరచబడుతున్నారా? ఆత్మలో వర్ధిల్చిన ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్తారు. మీరు ఆర్థికంగా వర్ధిల్తారు, సంఘంలో, సమాజంలో వర్ధిల్తారు. కాబట్టి మీ మనసును వాక్యం మీద కేంద్రీకరించండి, ఆత్మలో వర్ధిల్లండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. ఈ మంచివాని గురించి యేసుక్రీస్తు ప్రభువు వివరిస్తూ, తన మంచి ధననిధి అనగా అర్థం ఏంటి? ఇక్కడ మంచి ధననిధి ఏంటి? హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడదు కదా. హృదయం అంటే మంచి ధననిధి. ఆమేన్. హల్లెలూయా. మంచి ధననిధి అంటే నీ హృదయమే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆ హృదయంలో నుండి మంచి విషయాలను తెస్తాడు, మంచి విషయాలు మాట్లాడతాడు. వాట్ ఏ వండర్ఫుల్ అండి. మనం వాక్యం అర్థం చేసుకుంటే బిందాస్గా జీవిస్తాం, పవర్ఫుల్ లైఫ్ జీవిస్తాం, అద్భుతంగా జీవిస్తాం, ఆనందంగా జీవిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇక్కడ మనుషులు మాట్లాడే మాటల గురించి యేసయ్య వివరిస్తూ ఉన్నాడు. మంచి మనసు లేక మంచి హృదయం ఏదైతే ఉందో గమనించాలి. మంచి మనసు లేక మంచి హృదయం అంటే దేవుడు చెప్పిన మాటలు నమ్మే హృదయం, దేవుడు చెప్పిన మాటలు స్వీకరించే హృదయం, దేవుడు చెప్పిన మాటల చేత నింపబడే హృదయం మంచి హృదయం. మంచి మనసు, దేవుని వాక్యం చేత నింపబడాలని తలంపులన్నీ కూడాను దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలని మనసు, నీ హృదయం అంతా నింపబడాలి. ఆ హృదయం నిండిన దానిలోంచి నువ్వు బయటకు వస్తాయి, మాటలు నోట్లోంచి బయటకు వస్తాయి. కాబట్టి మంచి హృదయము అంటే దేవుని వాక్యాన్ని స్వీకరించే హృదయం, దేవుని వాక్యాన్ని అంగీకరించే హృదయం, దేవుని వాక్యం చేత మరి నమ్మేటువంటి హృదయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి హృదయానికి వ్యతిరేక పదాన్ని మనం ఆలోచించండి ఒకసారి. మంచి హృదయము అంటే ఏంటి? మంచి నేల, మంచి హృదయం. చెడ్డ హృదయం అంటే మంచి హృదయానికి ఆపోజిట్ ఏమవుతుంది చూద్దాం. హెబ్రీ 3:2, హెబ్రీ పత్రిక 3:12 సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని అయిందైనను ఒకవేళ ఉండినేమని జాగ్రత్తగా చూసుకుని. దుష్ట హృదయం, మంచి హృదయం, దుష్ట హృదయం, మంచోడు, దుష్టుడు. థ్యాంక్ యూ జీసస్.
ఇక్కడ దుష్ట హృదయము, చెడ్డ హృదయము అంటే బూతులు, చెడ్డ మాటలు మాట్లాడే హృదయం కాదు. కానీ చెడ్డ హృదయం అంటే వెంటనే బూతులు, చెడ్డ హృదయం. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, ఇక్కడ ఏదో బూతులు మాట్లాడతారు, చెడ్డ మాటలు మాట్లాడతారని కాదు, కానీ దేవుని మాటలను నమ్మనటువంటి అవిశ్వాసపు హృదయము, సందేహించే హృదయము. వింటున్నారా? చెడ్డ హృదయం అంటే, దుష్ట హృదయం అంటే దేవుని మాటలు నమ్మనటువంటి వారి హృదయాలు, దేవుని మాటలు స్వీకరించినటువంటి వారి హృదయాలే. అవిశ్వాస హృదయం, చెడ్డ హృదయం అంటే అవిశ్వాసం. సందేహించే హృదయం అంటే చెడ్డ హృదయమే. సందేహం కలిగినటువంటి హృదయం అంటే చెడ్డ హృదయమే. చెడ్డ హృదయం చెడ్డ మాటలు పలుకుతారు, ఎందుకంటే చెడుతో నిండిపోయింది కాబట్టి చెడ్డ మాటలే పలుకుతారు. చెడ్డ హృదయం అంటే ఏంటి అసలేని? ఇక్కడ మీరు గమనించినట్లయితే చెడ్డ సమాచారము, ఈవిల్ రిపోర్ట్ అంటే దేవుడు చెప్పిన మాటలకు వ్యతిరేకమైన మాటలు లేక వ్యతిరేకమైన సమాచారం. చెడ్డ సమాచారం అంటే ఏంటంటే దేవుడు చెప్పింది కాకుండా వేరే సమాచారం, వేరే మాటలు, వేరేది. దేవుడు చెప్పింది కాదు వేరేది, దేవుడు చేయమంత కాదు వేరేది. ఇప్పుడు డాక్టర్ ఒక రిపోర్ట్ ఇచ్చాడు, ఆ రిపోర్ట్ పేషెంట్స్కి ఇవ్వలేదు, నువ్వు వేరే రిపోర్ట్ ఇచ్చావు అంటే చెడ్డ రిపోర్ట్ ఇచ్చావు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 31, 32, 33 వచనాలు మనం చదివినట్లయితే, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 31, 32, 33 వచనాలు. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మన వారి మీదకి పోజాలమనేది, మరియు వారు తాము సంచరించి చూసినటువంటి దేశముని గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీల సంబంధులైనటువంటి అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. మాకు అర్థమవుతుంది మేము మిడతలాగా ఉన్నామని, వాళ్ళకు కూడా అలాగే ఉంటాం, మేము మిడతలమే. ఈడు కళ్ళుతో చూసి నీడు చెప్పొచ్చు కదా, వాళ్ళ దృష్టిలో కూడా మిడతలని చెప్పి వీళ్ళకి ఏం తెలుసు? నా ఒపీనియన్ అదే, వాళ్ళ ఒపీనియన్ కూడా అదే. అందరి ఒపీనియన్ వీళ్ళు చెప్పేస్తుంటారు, చాలామంది అందరినీ నేను తీసేసుకుంటుంటారు. చెడ్డ సమాచారం. ఎదుటివాడి మనసులో ఏముందో నీకు తెలీదు, వాళ్ళ మనసులో ఉన్నది కూడా నువ్వు గ్రహించేపేసే నువ్వు చెడ్డ సమాచారం. వింటున్నారా? మీలో చాలామంది ఇదే చెడ్డ సమాచారం. నాకు తెలుసా ఆవిడ అలాంటిది, నీకు తెలుసా? తెలీదు. చెడ్డ సమాచారం. ఎదుటివాడి మనసులో ఏముందో నీకు తెలియదు. పైకి మంచిగా కనిపించవచ్చు, లేదా పైకి చెడ్డగా కనిపించవచ్చు, చెప్పలేమేం మనసు ఏంటో. కాబట్టి మా దృష్టికి మేము పెడతాం, వాళ్ళ దృష్టిలో కూడా మేము పెడతలే. చెప్పారు వాళ్ళు ఏమన్నాను? లేదు. అసలు చెప్పడం అని తెలిస్తే చంపాడేస్తారు అక్కడ. ఇక్కడ మీరు మంచి మనసుకి చెడ్డ మనసుకి తేడా, ఈ మాటలను బట్టి మనం ఆలోచించేద్దామా? చూద్దాం. మంచి హృదయము, చెడ్డ హృదయం. మంచి హృదయము కలిగినటువంటి ఇద్దరు వ్యక్తులు ఏమంటున్నారు? నిశ్చయముగా వెళతాము అంటున్నారు ఇద్దరు. చెడ్డ హృదయం కలిగినటువంటి వారు చెడు సమాచారం తీసుకొచ్చిన వాళ్ళు ఏమంటారు? మనం వెళ్ళలేము. నిశ్చయంగా వెళ్తామని వాళ్ళు అంటారంటే ఇద్దరు. 10 మంది అంటారు వెళ్ళలేము. 10 మంది మాట నమ్ముతాం కదా మనం, లోకం చెప్పే మాట మనం నమ్ముతాం, దేవుని వాక్యం నమ్మం, దేవుని మాట నమ్మం. నెక్స్ట్ రెండోది వాళ్ళు ఏమంటున్నారు? దానిని జయించడానికి శక్తి సరిపోతుంది అని వీళ్ళు అంటే వీళ్ళిద్దరను. ఆ 10 మంది ఏమన్నా తెలుసా? ఆ జనులు మనకంటే బలవంతులు, ఆ సమస్య మనకంటే బలమైంది, ఆ అప్పు మనకంటే బలమైంది, ఆ రోగం మనకంటే బలమైంది, ఆ సమస్యను మనం జయించలేం కదా. ఎందుకని చచ్చిపోతారు, ఎందుకని ఆత్మహత్యలు చేసుకుంటారు, ఎందుకు జీవితం ముగిస్తారంటే నాకంటే సమస్య బలమైంది, నాకంటే అప్పు బలమైంది, నేను అప్పుని ఎదుర్కోలేను, నేను అప్పుని జయించలేను, నేను ఆర్థికంగా బలపడలేను, ఇంకా నాకు సోర్స్ లేదు, ఆధారం లేదు, బయటపడే మార్గం లేదు. మార్గం లేని చోట మార్గం సిద్ధపరిచే దేవుడు మనకున్నాడు. సముద్రంలో 6 నెలల చరిత్రలో ఉన్నదా? కానీ దేవుడు సృష్టించాడు. మన దేవుడు సృష్టికర్త. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు మన దేవుడు. కాబట్టి సముద్రంలో 6 నెలలు నడిపించిన దేవుడు ఈ రోజున ఎండిపోయిన నీ జీవితంలో, అప్పులు మయమైపోయిన నీ జీవితంలో, ఆర్థికమైనటువంటి మరి సమస్యలు కూరుకుపోయిన నీ జీవితంలో అద్భుతం చేయలేడా?
నువ్వు అనుకుంటున్నావు. ఇంకెక్కడ నాకు ఆధారం ఏం కనిపించట్లేదే, దారి ఏం కనిపించట్లేదే. ఇజ్రాయేల్ ప్రజలందరూ సమాధుల చుట్టూ చూస్తున్నారంట, సమాధులు పెట్టి చూసుకుంటున్నారంట. కానీ మోసే, ఊరుకోండి, నోరు మూసుకూర్చోండి, ఊరకు నిలిచి చూడండి, దేవుడు ఏం చేస్తాడో చూడండి. మిమ్మల్ని తరుముతున్న శత్రులు మరలా మీకు కనిపించరు. ఈ రోజున మిమ్మల్ని వెంబడిస్తున్న అప్పుల సమస్యలు మీకు కనిపించవు, ఆర్థిక సమస్యలు మీకు కనిపించవు. వెయిట్ వెయిట్, ఓపికతో ఫలించు, ఓపిక పట్టు, నువ్వు ఫలిస్తావు. దేవుడి మీద ఆధారపడు, దేవుని వైపు చూడు. థ్యాంక్ యూ జీసస్. నిజంగా దేవుడి మీద మనసు ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? ఉప్పొంగుతూ ఉంటుంటుంది హృదయం అంతా కూడా. జాయ్ఫుల్, హల్లెలూయా, హ్యాపీనెస్ in the name of Jesus. Mighty miracles in the name of Jesus. Holy Spirit of God, thank you Jesus. ఈరోజు నీ మాటలు వెంట నా ప్రియమైనటువంటి సహోదరి, యేసే నిన్ను ఎంతగానో ప్రేమించాడు, యేసే నిన్ను ఎంతగానో ఇష్టపడ్డాడు. నీ కొరకు గొప్ప గొప్ప ప్రణాళికలు సిద్ధం చేసేసాడు, నీ కొరకు గొప్ప గొప్ప ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించిన రోజున గొప్ప కార్యాలను చూడగలుగుతావు, నీ జీవితంలో గొప్ప కార్యాలను అనుభవించగలుగుతావు. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ సత్యం నువ్వు గ్రహించినట్లయితే సర్వ సమృద్ధిలోకి జీవించగలుగుతావు. చూడండి, మంచి హృదయం కలిగిన వాళ్ళు ఏమన్నా తెలుసా? చాలా మిక్కిలి మంచి దేశం. హల్లెలూయా. ఏమన్నారండి? 3 మాటలు చూద్దాం. మంచులు చెప్పిన మాటలు ఏంటంట? నిశ్చయంగా మనం వెళ్తాం, దాన్ని జయించడానికి శక్తి సరిపోతుంది, అది చాలా మిక్కిలి మంచి దేశం. 3 మాటలు చెప్పారు. వీళ్ళు ఏమన్నారు? మనం వెళ్ళలేము, ఆ జనులు మనకంటే బలవంతులు, అది మంచి దేశం కాదు, భక్షించే దేశం, ఆ దేశం మనల్ని భక్షిస్తుంది. గమనించారా? మంచి మనుషుల మాటలు, చెడ్డ మనుషుల మాటలు గ్రహించాలి. మంచి హృదయం, చెడ్డ హృదయం గ్రహించాలి. అద్భుతంగా దేవుడు తెలియజేశాడు. ఇక్కడ దీన్ని బట్టి మనం చూసినట్లయితే మంచి హృదయం అంటే ఏంటంటే, విశ్వసించి ఆ విశ్వాసపు మాటలను పలికేటువంటి హృదయమే మంచి హృదయము. అవిశ్వాసం కాదు, ఆ విశ్వాసపు మాటలను పలికే హృదయమే మంచి హృదయం. విశ్వాసపు మాటలు మాట్లాడే హృదయమే మంచి హృదయం, మంచి నేల. కాబట్టి విశ్వాసపు మాటలు మాట్లాడే వాళ్ళని మీరు వెతుక్కోండి. విశ్వాసం ద్వారా జయించే జయ వీరుల్ని, విశ్వాస వీరులతో సహవాసం చేయండి. నీ జీవితం సర్వనాశనమైనా సరే దేవుడు నిన్ను సర్వ సమృద్ధులకు నడిపిస్తాడు. విశ్వసించని, విశ్వాస రేకెత్తే వారి మాటలు వినండి. ఇంకా అయిపోయింది, ఇంకేం చేస్తాం అనేటువంటి మాటలు కాదు. సందేహించే హృదయం మంచి నేల కానేరదు ప్రియులారా. సందేహించే హృదయం మంచి నేల కానే కాదు. ఏ వాగ్దానం నువ్వు గ్రహించావు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడని నువ్వు నమ్మాలి. అప్పుడు దేవుడు నిన్ను మంచి మనసు కలిగినటువంటి మంచి కుమారునిగా చూసి నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ఎలా నమ్మాలో మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలి. మార్కు సువార్త 9:23లో చూసినట్లయితే దేవుని ఎలా సందేహించకూడదో నేర్చుకోవాలి, దేవుని ఎలా నమ్మాలో నేర్చుకోవాలి. మార్కు 9:23లో నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. ఇది నిజముగా ఒక అసాధారణమైన హద్దులు లేనటువంటి, పరిమితి లేనటువంటి వాగ్దానం. హల్లెలూయా. అసాధారణమైన హద్దులు లేనటువంటి, పరిమితి లేని వాగ్దానం. నమ్ము, ఏదైనా సరే, ఎటువంటిదైనా సరే, జస్ట్ బిలీవ్. నమ్మితే నువ్వు దాన్ని స్వతంత్రించుకోగలుగుతావు, నమ్మితే దాన్ని స్వీకరించగలుగుతావు, నమ్మితే అద్భుతాలు చూడగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున గుడ్ క్రిస్టియన్స్, ఆ గుడ్ క్రిస్టియన్స్లో మంచి క్రైస్తవులు అంటే మరి మంచి నేల క్రైస్తవులు, గుడ్ క్రిస్టియన్స్ గురించి మనం ధ్యానం చేసుకున్నాం. అందులో కొన్ని లక్షణాలు మనం చూస్తూ వస్తూ ఉన్నాం. ఏంటంటే సిన్సియర్ హార్ట్, యోగ్యమైన హృదయము, యథార్థమైన హృదయము. రెండోది చూసినట్లయితే మంచి మనసు, గుడ్ హార్ట్, గుడ్ మైండ్. మరి ఇంకా మిగిలినటువంటి విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్.